కొన్ని కోట్ల మంది భారతీయుల కలలు సాకారంగా అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. నాటి నుంచి నిత్యం భక్త బృందం బాలరాముని దర్శించుకుంటూ తరిస్తున్నారు. అయితే 2025వ సంవత్సరం జూన్ 5వ తారీఖున అయోధ్యకు రావద్దని ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ భక్తులకు ఈ విషయం తెలియజేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆలయంలో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. 2024 జనవరి 22న గర్భగుడిలో బాలరామయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు రెండవ ప్రాణ ప్రతిష్ఠ వేడుక ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఇది జూన్ 5న రామ దర్బార్లోని విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠతో పూర్తవుతుంది. గంగా దసరా కూడా జూన్ 5నే జరుపుకోనున్నారు. అయితే రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ ఆలయంలో జరుగుతుంది. ఈ సమయంలో భక్తులు రామ దర్బార్ను దర్శనం చేసుకోలేరు. ఏవైనా ప్రయాణ ప్రణాళికలు వేసుకుంటున్న భక్తులు ఈ నెల 5న అయోధ్యకు రావద్దని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే వాతావరణం దృష్ట్యా రామ దర్బార్ ప్రతిష్ఠ సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం లేదని, ఈ కార్యక్రమం కోసం ఎవరిని ఆహ్వానించలేదని చెప్పారు. ఆయన సోషల్ మీడియా ద్వారా భక్తులను కోరారు. అయితే భక్తులు యథావిధిగా బాలరామయ్యను దర్శనం చేసుకోవచ్చని ఆయన అన్నారు. అంతేకాని ప్రత్యేక ప్రణాళికతో మాత్రం భక్తులు అయోధ్యకు రావద్దని అభ్యర్థించారు. రామ మందిరం మొదటి అంతస్తులో రామ దర్బార్తో పాటు ఆలయ ప్రాంగణంలో మిగిలిన 6 దేవాలయాలను కూడా ప్రతిష్ఠించనున్నారు. ఇవి గణేశుడు, శివుడు, భగవతి, హనుమంతుడు, సూర్యుడు, అన్నపూర్ణాదేవి సహా శ్రీ విష్ణువు అవతారంలోని మిగిలిన విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. వీటికి సంబంధించిన ఆచారాలు జూన్ 3వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. జూన్ 5న ఉదయం 6:30 గంటలకు రామ దర్బారు ప్రతిష్ఠ కార్యక్రమానికి కర్మ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ఉదయం 11:30 గంటలకు అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగే సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు రామ దర్బారుకు సంబంధించిన కార్యక్రమాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం జూన్ 2న సరయూ ఒడ్డున మాతృశక్తి ద్వారా భక్తితో గొప్ప కలశయాత్ర జరిగింది. ఇక ఈసారి ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తాన్ని అయోధ్య పండితులే నిర్ణయించారు.